గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రాన్ మూమెంట్స్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్స్ అనే టాపిక్ మనం చూసాం. ఈ టాపిక్ మనం ఎలక్ట్రాన్ మూమెంట్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్ అనేది ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. దాని వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ మూవ్మెంట్స్ మనం చూసాం విత్ ఎగ్జాంపుల్స్. ప్లస్ ఈ హెట్రోలైటిక్ క్లీవేజ్, హోమోలైటిక్ క్లీవేజ్ రియాక్షన్స్ కూడా మనం ఆ వీడియోలో చూసాం, చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ ఇన్ కోవలెంట్ బాండ్స్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ అన్నమాట. అంటే ఎలక్ట్రాన్ అనేది ఏ విధంగా ఒక మాలిక్యూల్లో డిస్ప్లేస్ అవుతుంది, అంటే అది పర్మనెంట్గా డిస్ప్లేస్ అవుతుందా లేకపోతే టెంపరీగా డిస్ప్లేస్ అవుతుందా. పర్మనెంట్గా డిస్ప్లేస్ అయితే ఒక మాలిక్యూల్లో ఆ మాలిక్యూల్ ఎలా ఉంటుంది, వాటిని ఏమంటారు, టెంపరీగా డిస్ప్లేస్ అయితే దాన్ని ఏమంటారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్స్ చూస్తే the electron displacement in an organic molecule may take place either in the ground state under the influence of an atom or a substituent group or in the presence of an appropriate attacking reagent అంటున్నాడు. అంటే మాలిక్యూల్స్లో కెమిస్ట్రీలో మాలిక్యూల్స్కి గ్రౌండ్ స్టేట్ ఉంటుంది, గ్రౌండ్ స్టేట్ అంటారు, లేకపోతే ఎక్సైటెడ్ స్టేట్ అంటారు. ఎక్సైటెడ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ కానీ ఎక్సైటెడ్ స్టేట్ కానీ. గ్రౌండ్ స్టేట్ అంటే ఏంటంటే ఒక మాలిక్యూల్ జస్ట్ లైక్ దట్ అది అలా పెట్టి ఉందనుకో, దానికి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు, జస్ట్ అది అలా ఒక రియేజెంట్ ఒక బాటిల్లో కానీ లేకపోతే ఒక బాక్స్లో ఒక డబ్బాలో కానీ అది సేవ్ చేసి ఉంది, ప్రిజర్వ్ చేసి ఉంది, అంటే రియాక్షన్లో లేదు, జస్ట్ అలా దాన్ని మనం ల్యాబొరేటరీలో స్టోర్ చేసి పెట్టాం, అప్పుడు అది గ్రౌండ్ స్టేట్ అవుతుంది అనమాట. అంటే అది ఏ విధమైనటువంటి రియాక్షన్లో కూడా అది ఇన్వాల్వ్ అవ్వట్లా, అప్పుడు దాన్ని గ్రౌండ్ స్టేట్లో ఉంది అనేసి మనం చెప్తాం అనమాట. అదే ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆ మాలిక్యూల్ పర్టికులర్గా ఆ కాంపౌండ్ని మనం ఆ బాటిల్లో నుంచి తీసి ఒక రియాక్షన్ పెడితే, ఒక రియాక్షన్కి మనం దాన్ని యూస్ చేస్తే, అంటే దానికి వేరేది ఏదైనా కలిపితే అప్పుడు అది సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో దాన్ని ఎక్సైటెడ్ స్టేట్ అంటారు. అంటే గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎక్సైటెడ్ స్టేట్లో కూడా ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి. గ్రౌండ్ స్టేట్లో ఉంటే వాటిని ఏమంటారు, ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్స్ని ఏమంటారు అనేది చూద్దాం. సో అటాకింగ్ రియేజెంట్ అంటే ఏమంటాడు, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ ఏ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అప్రోప్రియేట్ అటాకింగ్ రియేజెంట్. అప్రోప్రియేట్ అటాకింగ్ రియేజెంట్ అంటే బయట నుంచి మనం ఏదైనా యాడ్ చేస్తున్నట్టు అనమాట, అంటే ఎక్సైటెడ్ స్టేట్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ ఏ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ అంటే ఏంటంటే ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి కొన్ని యాటమ్స్, అంటే హెటరో యాటమ్స్ కానీ లేకపోతే ఆల్కైల్ గ్రూప్స్ కానీ, వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల ఆ మాలిక్యూల్లో పర్మనెంట్గా వచ్చేటటువంటి డిస్ప్లేస్మెంట్స్ అన్నమాట, పొలారిటీ డిఫరెన్సెస్, ఆ మాలిక్యూల్లో వచ్చేటటువంటి పొలారిటీ డిఫరెన్సెస్ అవి గ్రౌండ్ స్టేట్లో జరుగుతాయి. ఓకే. సో ద ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్స్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద మాలిక్యూల్ కాస్ పర్మనెంట్ పోలరైజేషన్. అంటే మనం గ్రౌండ్ స్టేట్లో అంటే దానికి ఏది బయట నుంచి మనం యాడ్ చేయట్లేదు, దానికి అది అలా ఉంది అంటే ఏంటి, అది పర్మనెంట్గా ఉన్నట్టు అనమాట. అది మనం బయట నుంచి ఏమైనా యాడ్ చేస్తుంటే అదేంటంటే బయట నుంచి ఏదైనా రియేజెంట్ మనం బయట నుంచి యాడ్ చేస్తున్నప్పుడు అది కలుగుతుంది, కాబట్టి అది టెంపరీ, అది ఉన్నప్పుడే, అది యాడ్ చేసినప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే. ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయి, పర్మనెంట్గా ఉంటాయి, మాలిక్యూల్లో పర్మనెంట్గా అలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి బాటిల్లో ఉన్నా కూడా లేకపోతే ఏదైనా డబ్బాలో ఉన్నా కూడా అవి ఆ విధంగా పోలరైజ్ అయ్యి ఉంటాయి, దాని నేచరే అంత అనమాట, ఆ మాలిక్యూల్ నేచరే అంత, కాబట్టి అది పర్మనెంట్గా అలా ఉంటుంది, కాబట్టి వాటిని పర్మనెంట్ ఎఫెక్ట్స్ అంటారు. అదే మనం బయట నుంచి యాడ్ చేస్తున్నాం ఏదైనా రియేజెంట్ ఆ మాలిక్యూల్కి, అప్పుడు ఆ రియేజెంట్ సమక్షంలోనే
అది ఆ ఎఫెక్ట్స్ని చూపెడుతుంది కాబట్టి వాటిని టెంపరరీ ఎఫెక్ట్స్ అంటారు. ఓకే, సో పర్మనెంట్ పోలరైజేషన్ ఆఫ్ ది బాండ్. ఇలా పర్మనెంట్గా వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ రెజొనెన్స్ ఎఫెక్ట్ అనమాట. ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్స్, పర్మనెంట్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో గ్రౌండ్ స్టేట్లో జరిగేటటువంటి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్లో జరిగేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటంటే టెంపరరీ ఎఫెక్ట్స్ ఏంటంటే టెంపరరీ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్స్ ఎఫెక్ట్స్ ఆర్ సీన్ ఇన్ మాలిక్యూల్ విత్ రియేజెంట్ అప్రోచెస్ టు అటాక్ ఇట్. అంటే ఏదైనా మనం బయట నుంచి రియేజెంట్ యాడ్ చేసినప్పుడు టెంపరీగా జరిగేటటువంటి ఎఫెక్ట్స్ని టెంపరరీ ఎఫెక్ట్స్ అంటారు. అది రియేజెంట్ యాడ్ చేసినప్పుడే జరుగుతుంది. ఆ ఎఫెక్ట్స్, దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ కానీ లేకపోతే పోలరైజబిలిటీ ఎఫెక్ట్ అనేసి కానీ అంటారు అనమాట. సో ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో జరిగేటటువంటి ఎఫెక్ట్స్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ కానీ రెజొనెన్స్ ఎఫెక్ట్ కానీ అంటారు. అదే ఎక్సైటెడ్ స్టేట్లో జరిగేటటువంటి ఎఫెక్ట్స్ని ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే పోలరైజబిలిటీ ఎఫెక్ట్ కానీ అంటారు అన్నమాట. ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ we will learn about this type of ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్. అంటే మనం ఈ పోలరైజబిలిటీ ఎఫెక్ట్, ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి పోలరైజబిలిటీ ఎఫెక్ట్, లేకపోతే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, లేకపోతే ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఎఫెక్ట్స్, వీటి గురించి మనం ఈ సెక్షన్లో నేర్చుకుంటాం. ఓకే, సో అది చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? గ్రౌండ్ స్టేట్లో జరిగేటటువంటి పర్మనెంట్ ఎఫెక్ట్, దాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేసి అంటాం. ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఏమంటున్నాడు ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి? వెన్ ఏ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్, ఏదైనా ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ, the electron density is more towards the atoms of different electronegativity, the electron density is more towards the more electronegative atom of the bond. సో ఇక్కడ ఇది చూస్తే ఇది ఒక మాలిక్యూల్ ఫామ్ అయింది. ఇక్కడ కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. సో ఈ క్లోరిన్ వైపుకి ఈ బాండ్ పోలరైజ్ అయ్యి ఉంటుంది. క్లోరిన్ వైపుకి ఈ బాండ్ పోలరైజ్ అయ్యేసి ఉంటుందన్నమాట. అప్పుడు క్లోరిన్ మీద అంటే ఈ బాండ్ టోటల్గా బ్రేక్ అయిపోయి ఈ రెండు ఎలక్ట్రాన్స్ క్లోరిన్ మీదకి షిఫ్ట్ అయిపోవు. కానీ అది దాని ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది క్లోరిన్ వైపుకి ఎక్కువ, ఈ కార్బన్ దగ్గర తక్కువ ఉంటుంది. కాబట్టి అదొక పోలరైజ్, అంటే అది ఆ బాండ్ పోలరైజ్ అయ్యి ఉంటుంది. పోలరైజ్ అయ్యి ఉండేటటువంటి ఈ బాండ్, ఆ ఎఫెక్ట్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. సో అది చెప్తున్నాడు. ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మోర్ టువర్డ్స్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆఫ్ ది బాండ్. సచ్ ఏ షిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ రిజల్ట్స్ ఇన్ ఏ పోలార్ కోవలెంట్ బాండ్. అంటే ఇది పొలారిటీ పెరుగుతుంది కాబట్టి ఈ బాండ్ అనేది పోలార్ కోవలెంట్ బాండ్ అన్నమాట. ఓకే, బాండ్ పొలారిటీ లీడ్స్ టు ద వేరియస్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇలాంటి పొలారిటీ వల్ల మనకి ఆ మాలిక్యూల్స్లో వేరియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ లెటస్ కన్సిడర్ క్లోరో ఈథేన్. ఇది క్లోరో ఈథేన్ అనమాట. CH3 CH2 Cl, ఇన్ విచ్ CCl బాండ్ ఈజ్ ఎ పోలార్ కోవలెంట్ బాండ్. కోర్స్ ఎందుకంటే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి అది పోలార్ కోవలెంట్ బాండ్ అది. ఓకే, సో ఇట్ ఈస్ పోలరైజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద కార్బన్ 1 గెయిన్స్ సమ్ పాజిటివ్ చార్జ్. అంటే ఇది కార్బన్ 1, ఇది కార్బన్ 2, ఇది క్లోరిన్. ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఈ విధంగా క్లోరిన్ వైపుకి ఉంటుంది కాబట్టి క్లోరిన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దానికి నెగిటివ్ ఛార్జ్ అంటే కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, కొద్దిగా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇట్ ఈస్ పోలరైజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద కార్బన్ 1 గెయిన్స్ సమ్ పాజిటివ్ ఛార్జ్ డెల్టా ప్లస్ అండ్ ద క్లోరిన్ సమ్ నెగిటివ్ ఛార్జ్ డెల్టా మైనస్, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్.
The fractional electronic charges on the two atoms in the polar covalent bond are denoted by symbol delta. ఈ సింబల్తో దాన్ని డినోట్ చేస్తారనమాట. దాని అర్థం ఏంటంటే ఈ సింబల్ అర్థం ఏంటంటే పార్షియల్ అని, కొద్దిగా నెగిటివ్ ఛార్జ్ క్లోరిన్ మీద, కొద్దిగా పాజిటివ్ ఛార్జ్ కార్బన్ మీద ఉంటుంది, డెల్టా అంటారు. అండ్ ద షిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ షోన్ బై యారో. ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఇక్కడ బాండ్లో యారో క్లోరిన్ వైపుకి ఉంది. అలా ఉంది అంటే ఆ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ క్లోరిన్ వైపుకి కొద్దిగా షిఫ్ట్ అయి ఉంటాయి అన్నమాట. షోన్ బై యారో దట్ పాయింట్స్ ఫ్రమ్ ప్లస్ డెల్టా ప్లస్ టు డెల్టా మైనస్ ఎండ్ ఆఫ్ ది పోలార్ బాండ్. అది దాని అర్థం. దీనికి క్లోరిన్ రాశాడు, దానిపైన ఈ డెల్టా మైనస్ రాశాడు, కార్బన్ పైన డెల్టా ప్లస్ రాశాడు, ప్లస్ ఈ బాండ్ మీద ఈ విధమైన ఒక యారో రాశాడు. దాని అర్థం ఏంటంటే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ. కాబట్టి ఈ బాండ్ అనేది క్లోరిన్ వైపుకి షిఫ్ట్ అయి ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి క్లోరిన్ మీద డెల్టా మైనస్ ఉంటుంది, కార్బన్ మీద డెల్టా ప్లస్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది దాని అర్థం. సో తర్వాత ఇన్ టర్న్ కార్బన్ 1 విచ్ హ్యాస్ డెవలప్డ్ పార్షియల్ పాజిటివ్ చార్జ్ డ్రాస్ సమ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ టువర్డ్స్ ఇట్ ఫ్రమ్ ద అడ్జసెంట్ CC బాండ్. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు క్లోరిన్ అనేది కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ తీసుకుంది. ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ తీసుకుంది అంటే కార్బన్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోయింది. క్లోరిన్ దగ్గర నుంచి అది బ్యాక్ తీసుకోలేదు ఇలాగా, ఎందుకంటే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి. అప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుందంటే దాని పక్కన ఉన్నటువంటి ఈ కార్బన్ దగ్గర నుంచి కొద్దిగా ఎలక్ట్రాన్ డెన్సిటీని అది తన వైపుకి లాగుతుంది అనమాట. అది సో టువర్డ్స్ ఇట్ ఫ్రమ్ ద అడ్జసెంట్ CC బాండ్. ఈ CC బాండ్లో ఉన్నటువంటి ఈ కార్బన్ దగ్గర నుంచి కొద్దిగా అది తన వైపుకి లాక్కుంటుంది. కాబట్టి అంటే మొత్తం క్లోరిన్ తీసుకున్నంత లాగదు కానీ కొద్దిగా లాగుతుంది, దాంట్లో కొద్దిగా లాగుతుంది. కాబట్టి ఇక్కడ డెల్టా ప్లస్ అయితే ఇక్కడ డెల్టా ప్లస్ ఉంది చూడండి. డెల్టా అంటే డెల్టా కన్నా తక్కువ. ఓకే, డెల్టా ప్లస్ డెవలప్స్ ఆన్ కార్బన్ 2. ఈ కార్బన్ 2 మీద అది డెల్టా ప్లస్ డెవలప్ అవుతుంది, ఎందుకంటే ఈ కార్బన్ అనేది కొద్దిగా ఎలక్ట్రాన్ డెన్సిటీని ఈ కార్బన్ దగ్గర నుంచి తీసుకుంది కాబట్టి. వేర్ డెల్టా ప్లస్ సింబలైజెస్ రిలేటివ్లీ స్మాలర్ పాజిటివ్ చార్జ్ యాజ్ కంపేర్ టు దట్ ఆన్ కార్బన్ 1. అంటే ఇక్కడ ఉన్నటువంటి డెల్టా ప్లస్తో కంపేర్ చేస్తే ఈ డెల్టా ప్లస్ అనేది తక్కువ పాజిటివ్ ఛార్జ్ అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ ద పోలార్ CCl బాండ్ ఇండ్యూసెస్ పొలారిటీ ఇన్ ద అడ్జసెంట్ బాండ్స్. అంటే ఈ క్లోరిన్ ఉండడం వల్ల ఈ మొత్తం ఈ కార్బన్ ఈ రెండిట్లో కూడా చార్జెస్ డెవలప్ అయినాయి. ఈ క్లోరిన్ లేకపోతే చార్జెస్ ఉండేవి కావు, న్యూట్రల్ మాలిక్యూల్లో ఉండేది. ఈ క్లోరిన్ ఉండి ఆ క్లోరిన్ అనేది ఈ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ లాగడం వల్ల అది ఈ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ లాగడం వల్ల ఒక పర్మనెంట్గా ఒక పొలారిటీ అనేది, పోలరైజేషన్ అనేది ఈ మాలిక్యూల్లో డెవలప్ అయింది. మొత్తం ఈథైల్ క్లోరైడ్ మాలిక్యూల్లో డెవలప్ అయింది. సో ఇన్ అదర్ వర్డ్స్ ద పోలార్ CCl బాండ్ ఇండ్యూసెస్ పొలారిటీ in the adjacent bond. Such polarization in the sigma bond, అది సిగ్మా బాండ్ కదా, పై బాండ్ కాదు, సింగిల్ బాండ్. అది సిగ్మా బాండ్ caused by polarization of adjacent sigma bond is referred to as inductive effect అన్నమాట. సో ఆ ఎఫెక్ట్ని అంటే ఈ సిగ్మా బాండ్ ద్వారా క్లోరిన్ అనేది ఈ టోటల్ మాలిక్యూల్లో ఒక పొలారిటీ అనేది డెవలప్ చేస్తుంది. కాబట్టి అలాంటి పర్మనెంట్గా ఉంటుంది అది. ఆ ఎఫెక్ట్ అనేది ఆ క్లోరిన్ ఆ మాలిక్యూల్లో ఉన్నంతసేపు పర్మనెంట్గా ఎఫెక్ట్ దాంట్లో ఉంటుంది. కాబట్టి అది వేరే బయట నుంచి ఏ రియేజెంట్ యాడ్ చేయడం వల్ల జరగలేదు. కాబట్టి దానికి అదే ఆ ఎఫెక్ట్ ఆ మాలిక్యూల్లో ఆ క్లోరిన్ వల్ల జనరేట్ అయింది. కాబట్టి దాన్ని పర్మనెంట్ ఎఫెక్ట్ అంటారు, దాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేసి అంటారు అన్నమాట. ఓకే, దిస్ ఎఫెక్ట్ ఈస్ పాస్డ్ ఆన్ టు ద సబ్స్టిట్యూయెంట్ బాండ్స్ ఆల్సో, బట్ ద ఎఫెక్ట్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్వెనింగ్ బాండ్స్ increases and becomes vanishingly small after 3 bonds.
అంటే ఇక్కడ 2 కార్బన్స్ ఇచ్చాడు. ఈ కార్బన్కి అది ఎక్కువ ఉంటుంది, ఈ కార్బన్కి దాంతో కంపారిజన్ తక్కువ ఉంటుంది. దీని పక్కన ఇంకో కార్బన్ ఉందనుకో, దాని పక్కన దాని మీద డెల్టా 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 3 డెల్టాస్ ప్లస్ ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. అది చెప్తున్నారు. అంటే అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్బన్స్ సంఖ్య పెరిగే కొద్దీ ఆ ఎఫెక్ట్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ద ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద ability of substituents to either withdraw or donate electron density to the attached carbon atom. సో ఆ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ క్లోరిన్ ఏం చేస్తుంది, ఆ ఎఫెక్ట్ ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీని తన వైపు లాగుతుంది. కానీ కొన్ని గ్రూప్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రాన్ డెన్సిటీని కార్బన్కి ఇస్తాయి. సో ఇలా లాగితే దాన్ని మైనస్ ఐ ఎఫెక్ట్ అంటారు, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అదే కార్బన్కి ఇచ్చాయి అనుకో అది ఎలక్ట్రాన్ డెన్సిటీని, దాన్ని ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇది క్లోరిన్ కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ లాగుతుంది కాబట్టి దాన్ని మైనస్ ఐ ఎఫెక్ట్ అంటారు, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అదే కొన్ని గ్రూప్స్ ఇస్తాయి, ఆల్కైల్ గ్రూప్స్ అయితే కార్బన్కి ఇస్తాయి అనమాట, ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇస్తాయి. సో ఏమైనా విత్డ్రా ఆర్ డొనేట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ టు ద అటాచ్డ్ కార్బన్ ఆటమ్. Based on this ability, the substituents can be classified as electron withdrawing, like chlorine ikkada, or electron donating, related to hydrogen. So ikkada లాగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అనమాట, ఎలక్ట్రాన్ని తన వైపుకి లాక్కుంటుంది, విత్డ్రా చేసుకుంటుంది. కానీ కొన్ని అయితే ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయి. సో కంపేర్ టు హైడ్రోజన్ కన్నా కొద్దిగా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే లైక్ ఆల్కైల్ గ్రూప్స్ అనమాట. ఆల్కైల్ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ డెన్సిటీని కార్బన్కి ఇస్తాయి, వాటికి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఎక్కడ ఉన్నది, హాలోజన్స్ అండ్ మెనీ అదర్ గ్రూప్స్ సచ్ యాజ్ నైట్రో, సయనో అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఎస్టర్, ఆల్కాక్సీ, ఫినైల్ గ్రూప్, OC6H5, దే ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్నమాట. ఇవన్నీ నైట్రో కానీ, ఈ సైనో కానీ, ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ ఎస్టర్, ఈ ఎరైల్ ఆక్సీ ఆర్ ఫినైల్ ఆక్సీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, అంటే కార్బన్ దగ్గర నుంచి అవి తీసుకుంటాయి అన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ద ఆల్కైల్ గ్రూప్స్, చెప్పాను కదా, ఆల్కైల్ గ్రూప్స్ లైక్ మిథైల్ గ్రూప్ అండ్ ఇథైల్ గ్రూప్ ఆర్ యూజువల్లీ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. సో ఆ ఆల్కైల్ గ్రూప్స్కి అయితే ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఇలాంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ క్లోరిన్, నైట్రో, ఆల్కాక్సీ, ఎరైలాక్సీ, లేకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, నైట్రిల్ గ్రూప్, ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకుంటాయి, వాటికి మైనస్ ఐ ఎఫెక్ట్ అనేసి ఉంటుంది అన్నమాట. ఓకే, అది దాని గురించి ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి అదనమాట, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని పర్మనెంట్గా తన వైపుకి లాగుతూ ఉంటే దాన్ని మైనస్ ఐ ఎఫెక్ట్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోరిన్ ఇచ్చాడు అనమాట. అదే ఎలక్ట్రాన్ డెన్సిటీని అది కార్బన్ వైపుకి డొనేట్ చేస్తుంది, అంటే ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది ఇలాగా. ఇప్పుడు ఏం చేస్తాయి, ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఈ మిథైల్ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ డెన్సిటీని ఆ కార్బన్ ప్లస్ వైపుకి ఇలా డొనేట్ చేస్తాయి, అలా డొనేట్ చేస్తాయి. అంటే యారో కార్బన్ వైపు ఉంది చూడండి, ఇక్కడ క్లోరిన్ వైపు ఉంది పైన, ఇక్కడ పైన క్లోరిన్ వైపు ఉంది యారో, కానీ ఇక్కడ మనం రాసిన ఈ స్ట్రక్చర్లో ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది కార్బన్ ప్లస్ వైపు ఉంది, కార్బోక్యాటైన్ వైపు ఉంది. అంటే ఈ మిథైల్ గ్రూప్స్, ఈ మిథైల్ గ్రూపు, ఈ మిథైల్ గ్రూపు, ఈ మిథైల్ గ్రూపు వాటి దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని ఈ కార్బన్కి డొనేట్ చేస్తుంది అనమాట. డొనేట్ చేయడం వల్ల దాన్ని ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటారు. అంటే ఆల్కైల్ గ్రూప్స్కి అయితే ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా ఇక్కడ చెప్పినటువంటి ఈ నైట్రో, సైనో, లేకపోతే ఎరైలాక్సీ, ఆల్కాక్సీ వాటికి అయితే మైనస్ ఐ ఎఫెక్ట్ అనేసి ఉంటుంది అనమాట. ఈ ప్లస్ ఐ ఎఫెక్ట్ వల్లే ఈ కార్బోక్యాటైన్ అనేది, టెర్షియరీ కార్బోక్యాటైన్ అనేది మోర్ స్టేబుల్ అనమాట. ఓకే, సో అది ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం గురించి చూద్దాం.
విచ్ బాండ్ ఈస్ మోర్ పోలార్ ఇన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ రెండు మాలిక్యూల్స్ ఇచ్చాడు, విచ్ బాండ్ ఈజ్ మోర్ పోలార్ అన్నాడు. ఇక్కడ CH3H ఇచ్చాడు, ఇక్కడ CH3Br ఇచ్చాడు. ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్ చేస్తే కార్బన్కి బ్రోమిన్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ. అంటే బ్రోమిన్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఈ కార్బన్ బ్రోమిన్ బాండ్ ఎక్కువగా పోలరైజ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏ పెట్టి చూసుకుంటే ఈ మీథేన్లో మిథైల్ బ్రోమైడ్లో కంపేర్ చేస్తే మిథైల్ బ్రోమైడ్ బాండ్ ఎక్కువ పోలరైజ్ అయ్యి ఉంటుంది. ఓకే, అది సో ఆ విధంగా చూసుకోవాలి, అంటే ఎలక్ట్రోనెగటివిటీ చూసుకోవాలన్నమాట. తర్వాత బి బిట్లో ఇక్కడ కార్బను నైట్రోజను అంటే ఇది మిథైల్ ఎమీన్ అనమాట, ఇది మిథనాల్ అనమాట, కార్బన్ ఆక్సిజన్. జనరల్గా కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ, ఎందుకంటే నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఈ ఆక్సిజన్తో కంపేర్ చేస్తే తక్కువ అనమాట, మిథనాల్లో ఆక్సిజన్తో కంపేర్ చేస్తే తక్కువ. కాబట్టి ఈ మాలిక్యూల్ కన్నా ఈ మాలిక్యూల్లో పొలారిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి CO బాండ్ అనేది ఎక్కువ పోలరైజ్ అయ్యేసి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మూడోది కూడా మిథనాలు, ఇంకోటి ఏమి ఇచ్చాడు ఒక నిమిషం. సో ఈ మూడో దాంట్లో సిలో CH3OH ఇచ్చాడు, CH3SH ఇచ్చాడు. ఆబ్వియస్గా OHకి అంటే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ సల్ఫర్ కన్నా. మెర్కెప్టెన్ మిథైల్ మెర్కెప్టెన్ ఇచ్చాడు, మిథనాల్ ఇచ్చాడు. సో ఓకి ఎక్కువ కాబట్టి ఈ బాండ్ CO బాండే ఎక్కువగా పోలరైజ్ అయి ఉంటుంది, అంటే ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అవుతుంది అనమాట అది. ఓకే, అది సో ఇక్కడ CBr అనేది ఫస్ట్ దాంట్లో ఎక్కువ, బి బిట్లో CO అనేది ఎక్కువ, సి బిట్లో కూడా CO అనేది ఎక్కువ అనమాట పొలారిటీ. తర్వాత మనకి ప్రాబ్లం ఇది, ఇన్ విచ్ CC బాండ్ ఆఫ్ CH3 CH2 CH2Br ద ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి లీస్ట్. ఆబ్వియస్గా చివరి కార్బన్ మీద ఏమంటున్నాడంటే ఈ ప్రొపైల్ బ్రోమైడ్ ఇది, ఈ మాలిక్యూల్ పేరు ఏంటి CH3 CH2 CH2Br, దాని పేరేంటి ప్రొపైల్ బ్రోమైడ్. అంటే ఈ CH3 ఉంది, తర్వాత CH2 ఉంది, తర్వాత CH2 ఉంది, తర్వాత Br ఉంది. మనం ఏం చెప్పుకున్నాం ఇందాక ఎగ్జాంపుల్లో, ఈ Br వల్ల ఈ కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఈ కార్బన్ వల్ల దీని మీద డెల్టా డెల్టా ప్లస్ వస్తుంది, ఈ కార్బన్ మీద డెల్టా 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 ప్లస్ వస్తుంది, ఇక్కడ డెల్టా మైనస్ వస్తుంది, ఇక్కడ డెల్టా ప్లస్ వస్తుంది, ఇక్కడ డెల్టా డెల్టా ప్లస్ వస్తుంది, ఇక్కడ డెల్టా 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 ప్లస్ వస్తుంది. అంటే చివరి కార్బన్ మీద పొలారిటీ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. 3 కార్బన్స్ తర్వాత అది కనిపించదు ఎఫెక్ట్. కాబట్టి ఇన్ విచ్ CC బాండ్ ఆఫ్ ఈ మాలిక్యూల్లో ఇక్కడ ECC ద ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎక్స్పెక్టెడ్ టు బి లీస్ట్, తక్కువ ఇండక్టివ్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అంటున్నాడు. అంటే బ్రోమిన్ నుంచి ఏ కార్బన్ అయితే చాలా దూరంగా ఉంటుందో ఆ కార్బన్ మీద చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ఈ కార్బన్ మీద తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి. తర్వాత మనకి రెజొనెన్స్ ఎఫెక్ట్ ఇచ్చాడు, రెజొనెన్స్. సో జనరల్గా రెజొనెన్స్ అనగానే మనకి బెంజిన్ గుర్తుకొస్తుంది, ఎందుకంటే అందులో 3 డబుల్ బాండ్స్ ఆల్టర్నేటివ్ పొజిషన్లో కాంజుగేషన్లో ఉంటాయి. కాంజుగేషన్ అంటే ఏంటంటే, సపోజ్ మనకి ఈ కార్బన్ ఉంది, ఇంకో కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది ఇలాగా, మళ్ళీ ఇంకో కార్బన్ ఉంది, ఇంకో కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది ఇలాగా, మళ్ళీ ఇంకో కార్బన్ ఉంది, ఇంకో కార్బన్ మధ్య ఇలా డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఇది డబుల్ బాండ్, ఇది సింగిల్ బాండ్, ఇది మళ్ళీ డబుల్ బాండ్, మళ్ళీ సింగిల్ బాండ్, మళ్ళీ డబుల్ బాండ్, ఇలా ఆల్టర్నేటివ్గా డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఉంటే ఆల్టర్నేటివ్గానే ఉండాలి. మధ్యలో 2 సింగిల్ బాండ్స్ కానీ లేకపోతే మధ్యలో 2 డబుల్ బాండ్స్ కానీ రాకూడదు. ఓన్లీ ఆల్టర్నేటివ్గా డబుల్ సింగిల్ అలా వస్తే అలాంటి సిస్టమ్ని కాంజుగేటెడ్ సిస్టమ్ అంటారు. అలాంటి బాండ్స్ని కాంజుగేషన్లో ఉన్నాయి అనేసి అంటారు.
ఇక్కడ ఈ బెంజీన్ని చూస్తే ఇక్కడ కూడా ఒక డబుల్ బాండ్, ఒకటి సింగిల్ బాండ్, మళ్ళీ డబుల్ బాండ్, మళ్ళీ సింగిల్ బాండ్, మళ్ళీ డబుల్ బాండ్, మళ్ళీ సింగిల్ బాండ్, అలా ఉంటుంది అనమాట. సో అలాంటి సిస్టమ్స్ జనరల్గా రెజోనెన్స్లో ఉంటాయన్నమాట. సో రెజోనెన్స్ స్ట్రక్చర్ అనమాట. There are many organic molecules whose behavior cannot be explained by single Lewis structures. లూయిస్ స్ట్రక్చర్స్, మన డాటెడ్ స్ట్రక్చర్స్ మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకుందాం. లూయిస్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో ఆ వీడియోస్ స్టార్టింగ్లో చెప్పిన వీడియోస్ చూడండి, తెలుస్తుంది మీకు లూయిస్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, బాండ్ లైన్ ఫార్ములా అంటే ఏంటి, అంటే టోటల్ స్ట్రక్చరల్ ఫార్ములా ఏంటి అంటే ఏంటి, కండెన్స్డ్ ఫార్ములా అంటే ఏంటి, అంతా మనం స్టార్టింగ్ క్లాసెస్లో నేర్చుకుందాం. An example is that of benzene. Its cyclic structure containing alternating CC single and double bonds shown is inadequate for explaining its characteristic properties. అంటే ఈ బెంజీన్కి చాలా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, చాలా స్టేబుల్ మాలిక్యూల్ అనమాట. అంత ఈజీగా అది బ్రేక్ కాదు, అంత ఈజీగా వేరే కాంపౌండ్ కింద కన్వర్ట్ అవ్వదు. ఆ డబుల్ సింగిల్ బాండ్స్ వల్ల దానికి చాలా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. అలాంటి సిస్టమ్ని కాంజుగేటెడ్ సిస్టమ్ అనేసి అంటారు. సో బెంజీన్కి ఆరోమేటిక్ నేచర్ ఉంటుంది అనమాట. రింగ్ స్ట్రక్చర్ కాబట్టి అన్ని కార్బన్స్ కూడా sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ కాబట్టి దానికి ప్లానార్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి అది హక్కెల్స్ రూల్ అనేసి ఒక రూల్ ఉంది, అది కూడా ఫాలో అవుతుంది కాబట్టి బెంజీన్ అనేది ఆరోమేటిక్ నేచర్ ఉంటుంది అనమాట, ఆరోమేటిక్ మాలిక్యూల్ అనమాట. అది చెప్పుకుందాం తర్వాత. సో యాజ్ పర్ ది అబవ్ రిప్రజెంటేషన్ బెంజీన్ షుడ్ ఎగ్జిబిట్ 2 different bond lengths డ్యూ టు CC సింగిల్, CC డబుల్ బాండ్స్. జనరల్గా CC డబుల్ బాండ్కి ఇది CC డబుల్ బాండ్, ఇది CC సింగిల్ బాండ్. అంటే ఈ బెంజీన్లో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. జనరల్గా డబుల్ బాండ్కి బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది, సింగిల్ బాండ్కి CC సింగిల్ బాండ్కి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ బెంజీన్ అనేది దాంట్లో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి సింగిల్ బాండ్స్కి బాండ్ లెంత్ ఎక్కువ ఉండాలి, డబుల్ బాండ్స్కి బాండ్ లెంత్ తక్కువ ఉండాలి. కానీ అలా లేదనమాట. బెంజీన్ షుడ్ ఎగ్జిబిట్ 2 different bond lengths, అది రెండు ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి డ్యూ టు CC సింగిల్ అండ్ CC డబుల్ బాండ్స్. హవెవర్ కానీ యాజ్ డిటర్మిన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ బెంజీన్ హ్యాస్ ఎ యూనిఫామ్ CC బాండ్ డిస్టెన్సెస్ అనమాట ఆఫ్ 139 పికోమీటర్స్ అనమాట. 139 పికోమీటర్స్ అనేది ఆ బాండ్ లెంత్ అనమాట, బెంజీన్లో CC బాండ్ లెంత్, ఈ CC బాండ్ లెంత్. కానీ వాల్యూ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద జనరల్గా CC సింగిల్ బాండ్ అయితే 154 పికోమీటర్ ఉండాలి, CC డబుల్ బాండ్ అయితే 134 పికోమీటర్ ఉండాలి. కానీ ఇక్కడ 139 ఉంది, అంటే సింగిల్ బాండ్కి డబుల్ బాండ్కి మధ్యలో ఉంది. సో thus the structure of benzene cannot be represented adequately by the above structure. Further, benzene can be represented equally well by the energetically identical structure 1 and 2. అంటే ఆ బాండ్ లెన్స్ అనేవి 154కి 134కి మధ్యలో 139 ఉంది. అంటే ఈ బెంజీన్లో ఉన్నటువంటి ఈ బాండ్స్ ఏది కూడా ఈ డబుల్ బాండ్లా ఉండదు, సింగిల్ బాండ్లా ఉండదు. సో ఈ బెంజీన్కి ఈ స్ట్రక్చర్ ఇవ్వచ్చు, లేకపోతే ఈ స్ట్రక్చర్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడైతే డబుల్ బాండ్ లేదు, సింగిల్ బాండ్ ఉంది. అంటే ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్కి, ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్కి బెంజీన్ అనేది రెజోనేట్ అవుతూ ఉంటుంది, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. సో అదనమాట. దేర్ ఫోర్ అకార్డింగ్ టు రెజోనెన్స్ థియరీ యూనిట్ 4లో ఉందన్నమాట. అది ద యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ కెనాట్ బి కంప్లీట్లీ రిప్రజెంటెడ్ బై ఎనీ ఆఫ్ ది స్ట్రక్చర్స్ 1 and 2. రేదర్ ఇట్ ఈజ్ ఎ హైబ్రిడ్ ఆఫ్ ది 2 structures 1 and 2 అనమాట. అంటే ఏమంటున్నాడంటే బెంజీన్కి మనం ఈ స్ట్రక్చర్ కంప్లీట్గా చెప్పలేం, అలాగని ఈ స్ట్రక్చర్ కంప్లీట్గా చెప్పలేం. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్ అన్నమాట బెంజీన్కి ఉండేది, అది చెప్తున్నాడు. బెంజీన్కి ఆ రెండు స్ట్రక్చర్లకి మధ్యలో ఉన్నటువంటి హైబ్రిడ్ స్ట్రక్చర్ మనం ఇస్తాం అన్నమాట. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇలా సైక్లోహెక్సేన్ రాసి మధ్యలో ఒక సర్కిల్ పెడతాం.
సర్కిల్ పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఆ డబుల్ బాండ్ నేచర్ అనేది అన్ని కార్బన్స్ మీద, ఈ 6 కార్బన్స్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఏ కార్బన్ కూడా సింగిల్ బాండ్ ఉండదు, ఏ కార్బన్ కూడా డబుల్ బాండ్ ఉండదు, మధ్యలో ఉంటుందన్నమాట. ద రెజోనెన్స్ స్ట్రక్చర్స్ కెనోనికల్ స్ట్రక్చర్స్ అంటారు. రెజోనెన్స్ స్ట్రక్చర్స్ని ఆర్ కంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్స్ అనేసి కూడా అంటారు. రెజోనెన్స్ స్ట్రక్చర్ కానీ, కెనోనికల్ స్ట్రక్చర్స్ కానీ, లేకపోతే కంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్స్ కానీ అన్నీ కూడా సేమ్ అనమాట. ఆర్ హైపోథెటికల్ అండ్ ఇండివిజువల్లీ డు నాట్ రిప్రజెంట్ ఎనీ రియల్ మాలిక్యూల్. అంటే ఇలాంటి అంటే చెప్పినట్టు టోటల్గా బెంజిన్కి ఈ స్ట్రక్చర్ మనం అసైన్ చేయలేం, అలాగని ఈ స్ట్రక్చర్ కూడా అసైన్ చేయలేం. ఇవన్నీ హైపోథెటికల్ స్ట్రక్చర్స్ అనమాట. అంటే ఎజంప్షన్ అనమాట. అంటే జస్ట్ ఊహాజనికమైన స్ట్రక్చర్స్ అనమాట అవి. కానీ రియల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా అన్ని స్ట్రక్చర్స్కి మధ్యలో స్ట్రక్చర్ ఇలా హైబ్రిడ్ స్ట్రక్చర్ అనేసి ఉంటుంది అనమాట. దే కంట్రిబ్యూట్ టు ద యాక్చువల్ స్ట్రక్చర్ ఇన్ ద ప్రపోర్షన్ టు దేర్ స్టెబిలిటీ అనమాట. ఇలా హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అది బెంజిన్కి సంబంధించినటువంటి రెజోనెన్స్ స్ట్రక్చర్స్ 1 and 2. టోటల్గా ఇది హైబ్రిడ్ స్ట్రక్చర్. సో ఆ కాన్సెప్ట్ని ఆ విధంగా డబుల్ బాండ్ అనేది ఒక కార్బన్కి మధ్యలో కాకుండా 2 స్ట్రక్చర్స్ ఇక్కడ కలిగి ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ 2 కార్బన్స్ మీద ఉండవు, అన్ని 6 కార్బన్స్ మీద కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటి స్ట్రక్చర్స్ని రెజోనెన్స్ స్ట్రక్చర్స్ అనేసి అంటాం అన్నమాట. సో అది దాని గురించి రెజోనెన్స్ అన్నమాట. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాడు, అది చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఇది నైట్రోమీథేన్ ఇచ్చాడు అనమాట. నైట్రోమీథేన్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ CH3NO2, దీన్ని నైట్రోమీథేన్ అంటారు. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే దాని స్ట్రక్చర్ అలా ఉంటుంది. అంటే ఎనదర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, బెంజిన్ కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెజోనెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ బై నైట్రోమీథేన్ CH3NO2 విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై 2 లూయిస్ స్ట్రక్చర్స్. అంటే దాన్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ నైట్రోజన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఇక్కడ ఉంది, ఈ సైడ్ ఉంది ఈ స్ట్రక్చర్లో. కానీ ఈ స్ట్రక్చర్లో నైట్రోజన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఈ సైడ్ ఉంది. అంటే ఈ 2 రెజోనెన్స్ స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే ఇది నైట్రోమీథేనే, ఇది నైట్రోమీథేనే. సో ఈ రెండింటికి మధ్యలో ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటారు. సో నైట్రోమీథేన్ ఇలా కూడా రాయొచ్చు, నైట్రోమీథేన్ ఇలా కూడా రాయొచ్చు. జనరల్గా నైట్రోమీథేన్ అనేది ఈ స్ట్రక్చర్కి మధ్యన ఆసిలేట్ అవుతూ ఉంటుంది, అంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఇది దీని కింద కన్వర్ట్ అవుతుంది, ఇది దీని కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సో వాటిని ఆ విధంగా ఫాస్ట్గా స్ట్రక్చర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉన్నటువంటి ఆ మాలిక్యూల్స్ని ఏమంటారంటే రెజోనెన్స్ స్ట్రక్చర్స్ అంటారనమాట. ఓకే. However, it is known that the 2 NO bonds of nitromethane are of the same length, intermediate between NO single bond, NO double bond, సేమ్ బెంజిన్ లాగా అనమాట. అంటే ఈ సింగిల్ బాండ్కి ఈ డబుల్ బాండ్కి బాండ్ లెన్స్ సేమ్ ఉంటాయి. కాబట్టి ఏ నైట్రోజన్ ఆక్సిజన్కి మధ్యలో ఉన్నటువంటి బాండ్ కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండదు, 2 కూడా సేమ్ సైజులో ఉంటాయి. కాబట్టి వాటికి ఈ స్ట్రక్చర్ ఉంటుంది, ఈ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. The actual structure of nitromethane is therefore a resonance hybrid of the 2 canonical forms 1 and 2. సో ఈ 1కి ఈ 2కి మధ్యలో ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది, అది నైట్రోమీథేన్కి యాక్చువల్ స్ట్రక్చర్ అనేసి అంటున్నాడు అనమాట. సో అది రెజోనెన్స్ గురించి, బెంజిన్ రెజోనెన్స్ స్ట్రక్చర్స్ గురించి, నైట్రోమీథేన్ రెజోనెన్స్ స్ట్రక్చర్స్ గురించి. సో వాటికి ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది దానివల్ల. ఆ స్ట్రక్చర్స్ అంటే రెజోనెన్స్ స్ట్రక్చర్స్ ఎన్ని పెరిగితే ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా తగ్గుతుంది. ఎనర్జీ తగ్గింది అంటే స్టెబిలిటీ పెరుగుతుంది అన్నమాట. సో ఆ తగ్గినటువంటి ఆ ఎనర్జీని రెజోనెన్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేసి అంటారు. అది రెజోనెన్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేసి అంటారు అన్నమాట. సో అవి ఆ కంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని పెరిగితే అంత ఎనర్జీ అది తగ్గుద్ది అనమాట. యాక్చువల్గా పర్టికులర్ ఒక స్ట్రక్చరే తీసుకుంటే దానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది, కానీ ఈ స్ట్రక్చర్కి
ఈ స్ట్రక్చర్కి మధ్యలో హైబ్రిడ్కి స్ట్రక్చర్ తీసుకుంటే దాని ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో ఈ సింగిల్ స్ట్రక్చర్కి ఆ హైబ్రిడ్కి స్ట్రక్చర్కి మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ని రెజోనెన్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేసి లేకపోతే రెజోనెన్స్ ఎనర్జీ అనేసి అంటారన్నమాట. సో ఆ విధంగా మనం ఆ రెజోనెన్స్ ఎనర్జీ గురించి మనం తెలుసుకుందాం అనమాట. సో తర్వాత మనకి రెజోనెన్స్ స్ట్రక్చర్స్కి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రేటింగ్ స్ట్రక్చర్స్ ఎలా రాయాలి, ఆ స్ట్రక్చర్స్ని మనం ఎలా రాయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ రెజోనెన్స్ ఎఫెక్ట్ ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఇచ్చాడు. ఆ స్ట్రక్చర్స్ అన్నీ మనం ఎలా రాయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, రెజోనెన్స్ స్ట్రక్చర్స్ రాయడం అనేది. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.